అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ రొటీన్ నాది చాలా స్లో అండ్ రిలాక్స్డ్‌గా స్టార్ట్ అయిపోతుంది. లేవంగానే ఒకసారి రూమ్ అంతా సర్దేసుకుంటా. సో దట్ నేను వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి. ఫ్రెష్ అప్ అయిపోయి కిందికెళ్ళేలోపు మమ్మీ పూజ అంతా కంప్లీట్ చేసేసుంటారు. అండ్ కాఫీ టైమ్‌లో ఒక 15-20 మినిట్స్ ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడతాము. దాని తర్వాత యాజ్ యూజువల్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ నేను నా రీల్ షూటింగ్ అట్లా స్టార్ట్ చేసేస్తాననమాట. దానికంటే ముందు సమ్మర్ కదా! సో నా ఫేవరెట్ సన్ స్క్రీన్స్ నేను డే బై డే చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఆక్వాలాజికా బ్రైట్ ప్లస్ టోన్ అప్ సన్ స్క్రీన్. సో ఒక సైడే అప్లై చేసి చూపిస్తాను. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎంత మంచి ఇన్‌స్టంట్ బ్రైట్‌నెస్ ఇస్తుంది అని చెప్పేసి. SPF 50 ఉంటుంది. చాలా లైట్ వెయిట్. ఇందులో మనకు కోజిక్ యాసిడ్ అండ్ బర్బెరీ ఉంటుందనమాట. బ్రైటన్ చేయడానికి అండ్ డల్ స్కిన్ ఏమన్నా ఉంటే మంచిగా రిఫ్రెష్ చేస్తదనమాట. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే వెబ్‌సైట్‌లో 20% ఆఫ్ వస్తుంది. డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. ట్యాగ్ చేసి ఉంటాను. ఆ రోజంతా నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉండింది. ఎడిట్స్ అన్నీ ఉంటే మార్నింగ్ షూట్ చేయలేదు. ఈవినింగ్ పిన్ని వాళ్ళు వచ్చారనమాట. మమ్మీ పిన్ని వచ్చిన తర్వాత కొత్త సారీస్ ఏమేమి తీసుకున్నాను, ఏమని చెప్పేసి చూపిస్తున్నాను. నేను వచ్చిన ప్రతిసారి అమ్మ ఏవో ఒక కొత్త సారీస్ కొంటూ ఉంటారు. ఏదైనా ఫెస్టివల్స్‌కి అంతా తీసుకోవడానికి. నేను బెంగుళూరులో అందుకే చాలా తక్కువ సారీ షాపింగ్ చేస్తూ ఉంటా అనమాట. ఎందుకంటే ఇక్కడ మమ్మీ సెలక్షన్ ఎలాగో చాలా బావుంటుంది గదా! ఇంకా మళ్ళీ అక్కడ నేను తీసుకోవడం ఎందుకని చెప్పేసి. వెయిట్ ఫర్ ఫుల్ వ్లాగ్.